దేశంలోని కొంతమంది నిరుద్యోగ యువత దొంగ డిగ్రీ సర్టిఫికెట్లతో ఆర్టీఐలోకి, జర్నలిజంలోకి, న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించి రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. పరాన్న జీవుల్లా మారారు, లైక్ కాక్రోచ్. ఈ మాట సిజేఐ అన్నారు. ఆయన అన్నందుకు సిజేపీ పార్టీ పుట్టిందని చెప్తున్నారు. మరి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ మాట అన్నందుకు సిజేపీ పార్టీ పుడితే భారతదేశంలో ఉన్న యువత వాళ్ళు పెట్టిన పార్టీని ఫాలో అవ్వాలి. కానీ కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవుతుంది 49% పాకిస్తానీలు. ఇన్స్టాగ్రామ్లో ఏదైతే సిజేపీ పార్టీ అఫీషియల్ పేజ్ ఉందో దానికి 49% పాకిస్తానీల సపోర్ట్ ఉంది. అలానే 14% బంగ్లాదేశీలు ఫాలో అవుతున్నారు, 14% అమెరికన్స్ ఫాలో అవుతున్నారు. ఇక భారతీయులు ఫాలో అవుతుంది 9% మాత్రమే. ఆ 9%లో కూడా లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తులు, ఇండియా కూటమికి సపోర్ట్ చేసేటువంటి నేతలు, ఇండియా కూటమిలో భాగమయ్యి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నేతలు, వీళ్ళు సిజేపీ పార్టీని ఫాలో అవుతారు. 2026 మే 15వ తారీఖు నాడు సిజేఐ ఈ మాటలు మాట్లాడడం జరిగింది. ఆ మాటలు బయటికి వచ్చిన వెంటనే అమెరికా బోస్టన్లో ఎంఎస్ చదువుతున్నటువంటి అభిజిత్ దీప్కే సిజేపీ పార్టీని ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేశారు. ఈ అభిజిత్ దీప్కే ఎవరంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా హ్యాండ్లర్గా పనిచేశారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ భావజాలం, అలాగే ఇండియా కూటమి నేతల భావజాలం, వారి ప్రోద్బలంతో ఈ సిజేపీ పార్టీ స్టార్ట్ అయిందంటారా? అయితే భారతదేశ యువతని ప్రభావితం చేయలేకపోయింది ఈ సిజేపీ పార్టీ. ఎందుకు అంటే భారతదేశ యువత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితులు లేరా అంటే నిజమనే చెప్పుకోవాలి. నీట్ యూజీ పేపర్ లీక్ అయింది. అది ఏమాత్రం సహించదగినటువంటి అంశం కాదు. నేను ఆ లీక్ చేసిన వ్యక్తులకి సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళని శిక్షించాలి. కానీ ఎవరు శిక్షించాలి? ప్రభుత్వం శిక్షించాలి. ప్రభుత్వం శిక్షించాలి అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత యువతది. అయితే యువత ప్రశ్నించకుండా అపోజిషన్ పార్టీలు ప్రశ్నిస్తే అది వారి అధికార దాహంతో ప్రశ్నించారు అంటారు. 2029 ఎన్నికలకు ముందుగానే ఇండియా కూటమి నేతలు ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారా? నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ఒక స్టూడెంట్ అయితే, లేదా ఏ పార్టీ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి అయితే, లేదా ఒక సాధారణ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి అయితే, లేదా ఏదో ఒక ఎంప్లాయ్ అయితే ఈ మాట ఇంత బలంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఒక రాజకీయ పార్టీకి వెన్నుదన్నుగా కొమ్ము కాసినటువంటి వ్యక్తి. గతంలో కూడా అనేక సందర్భాల్లో బీజేపీ పార్టీ మీద మీమ్స్ వేసి సోషల్ మీడియాలో అపహాస్యం చేసినటువంటి వ్యక్తి. బీజేపీ పార్టీని ఎన్నికల సందర్భంలో డౌన్ చేయడం కోసం స్టార్ట్ చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వింగ్కి ఈయన ప్రతినిధి. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆయన భావజాలం, ఆయన పోస్టులు, ఆయన మీమ్స్, ఆయన ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి సిజేపీ పార్టీ, వీటన్నిటి వెనక ఆమ్ ఆద్మీ పార్టీ ఉందని అనుకోవాలి. కేజ్రీవాల్కి పరమ భక్తుడు అభిజిత్ దీప్కే. ఆ కేజ్రీవాల్ భావజాలంతో ముందుకొచ్చినటువంటి పార్టీయే సిజేపీ పార్టీ. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు అన్నీ కలిసిన బీజేపీ పార్టీని మట్టు పెట్టలేకపోతున్నాయి. గత 3 సార్లుగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈవెన్ 2029లో కూడా బీజేపీ పార్టీ గెలుస్తుంది అనే అంచనాలు పెరిగిపోయాయి. ముందుగానే ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టారా? ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగానే సిజేపీ పార్టీ పుట్టుకొచ్చింది అనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల్లో నడుస్తున్నటువంటి చర్చ. పైగా ఈ పార్టీని సపోర్ట్ చేస్తూ భారతదేశ యువత తక్కువ స్థాయిలో రెస్పాండ్ అవుతూ ఉన్నారు. కొన్ని చోట్ల మాత్రం ఖచ్చితంగా కాక్రోచ్ లాగా గెటప్స్ వేసుకొని సోషల్ యాక్టివిటీస్ చేస్తూ, వీధులను శుభ్రం చేస్తూ, డ్రైనేజీలను శుభ్రం చేస్తూ వారు నిరసన తెలుపుతున్నారు. బాగుంది. కానీ దీని వెనక రాజకీయ పార్టీలు లేకపోతే ఫ్రెషర్ అయితే బాగుంటుంది. ఎగ్జాంపుల్, భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తున్న వ్యక్తి, ప్రశ్నిస్తున్న గొంతు సామాన్య ప్రజానికానిదైతే రెస్పాన్స్ వేరేలాగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే రెస్పాన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది అపోజిషన్ పార్టీ, అధికార దాహం కోసం బీజేపీ పార్టీని ప్రశ్నిస్తుంది అనుకుంటా. కానీ అదే సామాన్యుడైతే ఇతను ఫ్రెషరు, ఇతనికి రాజకీయాలతో సంబంధం లేదు, దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, నిరుద్యోగం ఇలాంటి వాటి మీద ప్రశ్నిస్తున్నాడు అనుకుంటా. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సిజేపీ పార్టీ విషయంలో అదే జరుగుతుంది. సిజేపీ పార్టీని సపోర్ట్ చేస్తుంది, ఫాలోవర్స్ ఉన్నా సరే అందులో కేవలం 9-10% భారతీయులు ఉండడం, 49% పాకిస్తానీలు ఉండడం, 14% అమెరికన్స్, 14% బంగ్లాదేశ్. అందుకని ఈ పార్టీ యొక్క ప్రభావం యువత మీద లేదు అని క్లియర్గా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే అన్నా హజారే ఆశయాలతో ముందుకు పోతామని చెప్పి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేసిన కేజ్రీవాల్ ఏం చేశారో మన అందరికీ తెలుసు. వాళ్ళ యొక్క ముఖ్య నినాదం ఏంటి? దేశంలో లిక్కర్ అనేది లేకుండా చేయడం. కానీ తర్వాత లిక్కర్ని ఏ రేంజ్లో
పంచారో మన అందరం చూసాం. అన్నా హజారే నినాదాలను మట్టిలో కలిపినట్టు. ఆ తర్వాత కేజ్రీవాల్ లెక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. మరి ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి ఈ అభిజిత్ దీప్కే అనే వ్యక్తి సిజేపీ పార్టీని స్టార్ట్ చేశారు అంటే కేజ్రీవాల్ ప్రమేయం లేకుండా జరుగుంటుందా? ఒకసారి ఆలోచించండి ప్రాక్టికల్గా. అలానే కేజ్రీవాల్, ఇండియా కూటమి నేతలంతా ఆ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఉంటారా? పైగా ఒక వ్యక్తి అమెరికా బోస్టన్లో ఉండి ఒక సోషల్ మీడియా పేజీని స్థాపించి ఇంత పెద్ద ఎత్తున యువతలో రెవల్యూషన్ తీసుకొస్తారు అని, అంటే ఈవెన్ ఇండియా యువతలో ఒక 10% రెవల్యూషన్ తీసుకొచ్చినా కొంతవరకు సక్సెస్ అయినట్టే వాళ్ళు. ఎందుకు అని నేను ఈ మాట అంటున్నానంటే, భారతదేశం బంగ్లాదేశ్ లాగా, పాకిస్తాన్ లాగా చిన్న దేశం కాదు. యువతను రెచ్చగొట్టి వెంటనే ఉద్యమాలు, ఆందోళనలు, నిరసనలు చేపట్టి ప్రభుత్వాన్ని పడేయడానికి అలాంటి టెంపరీ ప్రభుత్వాలు కూడా కాదు. సరైనటువంటి ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు కూడా కాదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే భారతదేశంలో బలమైనటువంటి రాజకీయ పార్టీలు ఉంటాయి. ఎప్పుడు వాళ్ళు ఒక బలమైనటువంటి కంచెను నిర్మించుకుంటారు. అధికారంలో ఉన్నాము అంటే 5 సంవత్సరాల ప్లానింగ్ ముందే ఉంటుంది. 5 సంవత్సరాల మధ్యలో మన దేశంలో పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు పడిపోయింది చాలా తక్కువ. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది చాలా తక్కువ. అప్పటికప్పుడు బై ఎలక్షన్స్ పెట్టి ప్రధానమంత్రిని, ఉన్నటువంటి వ్యక్తిని తొలగించి మరో ప్రధానమంత్రిని ఎన్నుకోవడం లాంటివి జరిగింది చాలా తక్కువ. మన దేశంలో జరిగి ఉండొచ్చు మేబీ, కానీ చాలా తక్కువ. అలాంటి పరిస్థితిని ఇప్పుడు ఈ సిజేపీ పార్టీ తీసుకొస్తుందని నేను అనుకోలేను. ఎందుకంటే అంత బలమైనటువంటి భావజాలం లేదు వీళ్ళకి, బలమైనటువంటి సిద్ధాంతం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మా అజెండా మా దాంట్లో చేరాలి అంటే బద్ధకం ఉండాలి, 11 గంటలు సోషల్ మీడియాలో ఉండాలి. ఇది చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఒక రాజకీయ పార్టీకి బలమైనటువంటి సిద్ధాంతాలు ఉండాలి. బద్ధకంగా ఉండే వ్యక్తి ప్రజల కోసం పోరాటం ఏం చేస్తాడు? 11 గంటలు సోషల్ మీడియాలో ఉండే వ్యక్తి ప్రజల అవసరాలను ఎలా తీర్చగలడు? వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉన్నా వాళ్ళ సిద్ధాంతాలు మాత్రం కరెక్ట్గా లేవు. అందుకని నేను సిజేపీ పార్టీ అంత బలమైన పార్టీ కాదు అని చెప్తాను. దాంతోపాటు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రిటైర్ అయినటువంటి న్యాయ వ్యవస్థల నుంచి వచ్చినటువంటి జడ్జిలకు రాజకీయ పదవులు ఇవ్వకూడదు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పార్టీలు మారేటువంటి వ్యక్తులని సస్పెండ్ చేయాలి రాజకీయాల నుంచి. మహిళలకు 50% రిజర్వేషన్స్ ఇవ్వాలి. 34%, 33% రిజర్వేషన్స్ ఇస్తానంటేనే ఇండియా కూటమి నేతలు ఒప్పుకోవట్లేదు. 50% రిజర్వేషన్స్ ఒప్పుకుంటారా? ఇవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేటువంటి మాటలు అయితే కాదు. కాకపోతే సిజేపీ పార్టీ పుట్టుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీని వ్యతిరేకించడానికి. అది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా భారతదేశంలో బీజేపీ పార్టీని దించడానికి ప్రస్తుతం ఉన్న ప్రత్యర్థి పార్టీలకు బలం సరిపోవట్లేదు. ఎందుకంటే యువత సపోర్ట్ లేదు. యువత ఎందుకు సపోర్ట్ లేదు అంటే, ప్రత్యర్థి పార్టీల్లో ఎంతవరకు వారసత్వ రాజకీయాలు నడుస్తాయి. అలానే బలంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే పదవులు ఇస్తారు. దాంతోపాటు డబ్బున్న వ్యక్తులను సెలెక్ట్ చేసుకుంటారు. యువతకి ఈ 3 పాయింట్లు ఉండవు. అందుకని ప్రత్యర్థి పార్టీల్లో యువత చాలా తక్కువగా ఉన్నారు. క్లియర్గా అర్థమవుతుంది. బీజేపీ పార్టీలో ఇలాంటి ఒక ధోరణి ఉండదు. నేను గతంలో ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ కింద చెప్పాను. ప్రధాని నరేంద్ర మోదీ కింద కూర్చుంటే ఎల్కే అద్వానీ కుర్చీలో కూర్చున్నారు. ఆ కింద కూర్చున్న వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధాని అయ్యాడని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నేతలే పోస్టింగ్ పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పార్టీలో కష్టపడే వ్యక్తులకి ఖచ్చితంగా బీజేపీ పార్టీ అవకాశం ఇస్తుంది, పోస్టులు ఇస్తుంది, మంత్రిని చేస్తుంది, ప్రధానమంత్రిని చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో అలా జరగదు. కాంగ్రెస్ పార్టీ కాదు, ఈవెన్ ప్రత్యర్థి పార్టీలో అలాంటి ఒక సాంప్రదాయం లేదు. అందుకని ప్రత్యర్థి పార్టీలో యువత తక్కువగా ఉన్నారు. ఒకవేళ యువత వచ్చినా వాళ్ళని అట్టడుగు కార్యకర్తలుగా ఉంచే ప్రయత్నమే చేస్తారు. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ కాకుండా బయట వాళ్ళు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా అధికారం మాత్రం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. లాల్ బహదూర్ శాస్త్రి, మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు గారి విషయంలో మనం ఎన్నోసార్లు చూసాం, ప్రూవ్ అయింది. ఈవెన్ పివి నరసింహరావు గారికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఆయన భౌతిక కాయాన్ని రాయనివ్వలేదు. కార్యకర్తలు చూడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో ఒక ప్రధానమంత్రి భౌతిక కాయానికి జరగాల్సినటువంటి గౌరవ లాంఛనాలు కూడా జరగకుండా హైదరాబాద్ తీసుకొచ్చి ఆయనకి అంతిమ సంస్కారాలు చేశారు. అలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవం ఇదే అని అప్పట్లో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆయన ఒక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులందరికీ కూడా వారి స్థాయికి, వారి టాలెంట్కి తగినటువంటి గుర్తింపు రాలేదు అనేది చాలామంది వ్యక్తులు మాట్లాడుతున్న మాట. అందుకని ప్రత్యర్థి పార్టీల్లో సరైనటువంటి నేతలు లేకపోవడం, ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి లేకపోవడంతో ఈ సిజేపీ పార్టీ అనేది పుట్టుకొచ్చింది. మరి ఇది ఆన్లైన్కే పరిమితం అవుతుందా, ఆఫ్లైన్లో రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది? 2029 ఎన్నికల నాటికి బీజేపీ పార్టీపై ఎంతటి ప్రభావం చూపగలుగుతుంది? కనీసం కొంతైనా ఓట్ బ్యాంక్ని సెపరేట్ చేయగలుగుతుందా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. మరి సిజేపీ పార్టీని అనుసరిస్తుంది ఎక్కువ శాతం విదేశీయులే. భారతదేశం 9 to 10% మాత్రమే ఉన్నారు. దీని మీద కూడా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. మీలో ఎంతమంది సిజేపీ పార్టీని అనుసరిస్తున్నారనేది తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. కుదిరితే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.